సిటీ శివారు చిలుకూరు బాలాజీకి వీసా దేవుడని పేరు. అమెరికా పోవాలనుకునేటోళ్ళు ఈడికొచ్చి గట్టిగా దండం పెట్టుకుంటే ఆ పని పక్క అవుతుందని చాలా మంది నమ్మిక. కాయిదాలు కరెక్ట్ లేకుంటే అటుకెళ్ళి పర్మిషన్ రాదు. మరి అదే ఈ సామిని కోరుకుంటే ఏదనుకుంటే అది అవుతుందని శీతం పోతారు. ఈ వీసా దేవుడన్న దయ చూపిస్తాడేమో గాని ట్రంప్ గారైతే చూపించేటట్టు లేడు పో. అమెరికా గాలి మోటార్ ఎక్కాలంటే సోషల్ మీడియా చూపియాలి మొదలు. అబ్బా, ఫేస్బుక్ లో లైకులు కొడతారేమో, ట్విట్టర్ లో కామెంట్లు రాస్తారేమో, ఇన్స్టా రీలు షేర్ చేస్తారేమో, మా యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేస్తారేమో అని ఆశపడి రాయింత. మీరు ఎసొంటోళ్ళు దిమాగ్ లో ఏం ఆలోచనలు ఉన్నాయో గుర్తుకొట్టే ఇక మతుల్లో 5 ఏళ్ల సంది సోషల్ మీడియాలో ఏం రాసిర్రు, ఎసొంటి ఫోటోలు పెట్టిర్రు, ఏం వీడియోలు షేర్ చేసిర్రు, ఎవరితోటి బయసు నడిచింది, ఏ ముచ్చట్లు ఎక్కువ కాయిట్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటేనే వీసా ఓకే చేస్తారట. చదువు కోసమైనా జాబ్ కోసమైనా ఆడున్నోళ్ళని చూస్తానికి పోతున్నా మన సోషల్ మీడియా చరిత్రలకు తెలిసినాకనే వాళ్ళ దేశానికి రావాలన్నా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. అంతేకాదు ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడి, పుట్టిన తేదీ, ఏజీ అన్ని వివరాలు అందరికి అగుపడేటట్టు ఉండాలి. ఏ గివిడితోటి అమెరికోళ్ళకేం పని అంటారా? మున్పు పోయినోళ్ళు దేశాల పంచాయతీల మీద, కులాల గురించి, మతాల గురించి ఎచ్చి పచ్చి పోస్టులు పెట్టిరట. అమెరికాలుండి అమెరికాని చిన్నతనం చేస్తున్నారట. ఇంకా కొందరు పుట్టిన దేశంలో ఎట్లుంటారో ఆడికొచ్చి కూడా గట్లనే చేస్తామంటే నడవదని ఈ కార్యం ముంగటేసుకురు అన్నట్టు. రెండో పారి అధ్యక్షుడు అయినాక ట్రంప్ సారు గొట్టు రూల్స్ వేస్తున్నాడు కదా, అందులోకి ఇది ఒకటి. కాబట్టి అమెరికా పోదాము, డాలర్లు సంపాదిద్దాం అనుకునేటోళ్ళు ఏ పోస్ట్ పెట్టినా, ఏ ఫోటో పెట్టినా 1కి 4 మాటలు ఆలోచన చేసుకోండి మరి.